ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. నవశకానికి నాంది అంటూ సభలో లోకేష్ గారు ఎర్ర పుస్తకం చూపించి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలనని చెప్పారు. ఆ తర్వాత సిఐడి అధికారులు సిబిఐ కోర్టు మెట్లెక్కి ఎర్ర పుస్తకం చూపించి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మెట్లెక్కిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? నేను ఒక క్రాస్ క్వశ్చన్ ఇక్కడ, సిఐడి అధికారులు కోర్టు ఎక్కుంటారా, ప్రభుత్వం సిఐడి అధికారులను ఆదేశించి ఉంటుందా కోర్టు ఎక్కమని? అదే ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్ళమని. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కదా ఎందుకంత వణుకు? లోకేష్ గారు అధికారంలోకి వస్తుంటే మీకు ఎందుకంత వణుకు? ఆ ఎర్ర బుక్లో ఆయన క్లియర్గా చెప్పాడు, ఎవడైతే పరిధి దాటి ప్రవర్తించినటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళని వదలను అని చెప్పేసి లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. ఈ ఎర్ర బుక్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడుది కాదు. గుంటూరు జిల్లాలో అమరావతి రైతుల మీద అప్పట్లో ఒక ఎస్పీ, పేర్లు చెప్పనులే కానీ, ఒక ఎస్పీ పరిధి దాటి ప్రవర్తించాడు. లోకేష్ గారు అప్పుడే మాకు చెప్పారు, ఎవరిని వదలను, నా రెడ్ డైరీలో అందరినీ పేర్లు రాసుకున్నాను, ఎవరిని వదలను అప్పుడే చెప్పారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఇంత భయం ఎందుకు? ఆయన ఏమన్నారు? పరిధి దాటి ప్రవర్తించినటువంటి పోలీసులు తాళు తీస్తారని అన్నారు. నీకెందుకు భయం? సిఐడి ఇప్పుడు సంజయ్ గారు కోర్టుకి ఎక్కారంటే ఎందుకంత భయం? ఎక్కావు, ఏం చేయగలిగావు? నోటీస్ ఇచ్చారు. అవును, వాస్తవం, పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళని శిక్షిస్తాం గ్యారంటీగా, హక్కు ప్రభుత్వానికి ఉంది. పరిధి దాటి నువ్వు ప్రవర్తించావు, ఒక వ్యక్తి మీద నువ్వు తప్పుడు కేసు పెట్టావు, 54 రోజులు జైల్లో ఉంచావు, అది నువ్వు పరిధి దాటి ప్రవర్తించినట్లే. ఎవడో మాటలు విని ఎవడి కళ్ళలోనో ఆనందం చూడటానికి నీ అధికారాన్ని దుర్వినియోగపరిచావు. నువ్వు డెఫినెట్లీ తప్పు చేసావు. సో నీ పేరు ఎర్ర బుక్లో ఉంటుంది. నువ్వు సిఐడి, సిబిఐ, ఏసీబీ, ఎఫ్బిఐ ఏదైనా కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం లోకేష్ గారికి. మేము కోర్టుకు కూడా అదే సమాధానం చెప్తాం. ఏం తప్పేంటి అందులో? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిధి దాటిన అధికారులను శిక్షిస్తామంటాం తప్ప ఆ పేర్లు రాసుకున్నాం ఆ బుక్లో. యాదృచ్ఛికంగా ఆ బుక్ మీద కవర్ ఎర్రగా ఉంది, ఇదిగో ఈ ఎర్ర బుక్ అని చెప్పి చూపిస్తే గుర్తుపడతారని రెడ్ బుక్, ఎర్ర బుక్ అని అన్నాం, రాస్తాం. చాలామంది పేర్లు ఉన్నాయి అందులో. మొట్టమొదటిగా నాకు తెలిసి, నేను విన్న పేరైతే అమరావతి రైతులను ఎవరినైతే అకారణంగా హింసించాడో ఒక స్థాయి అధికారి, అతని పేరే ఉంటుంది. ఆ తర్వాత మీకు తెలుసు, మేము పదే విమర్శించేటటువంటి పోలీసులు కొంతమంది, మీ ఛానల్లో నేను చాలాసార్లు చెప్పా, మేము పదే ఒక ఎస్పీ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పా. సో అట్లాంటి వాళ్ళ పేర్లు డెఫినెట్లీ ఉంటాయి. నువ్వు మంచి చేస్తే మా గుండెల్లో ఉంటుంది పేరు, నువ్వు తప్పు చేస్తే ఎర్ర బుక్లో ఉంటుంది. అంటే 41A నోటీస్కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. వీళ్ళు ఎట్లా తేలుస్తారండి? వీళ్ళు చెప్పిందే రాజ్యాంగం వద్దా ఏంటి? నిన్న డీజీపీ గారు అంటా ఉన్నాడు, రాష్ట్రంలో అంట క్రైమ్ రేట్లు తగ్గినాయి అంట. ఈ ఎర్ర బుక్లో మాట్లాడిన దానికి కూడా కేసు పెట్టారు కదా, మరి నా బాబు గారిని లేపేస్తానన్నాడు మీద కేసులు పెట్టరా? పరిధి దాటి ప్రవర్తించినటువంటి పోలీసుల్ని హెచ్చరిస్తా ఉన్నానన్నందుకే కేసు పెడితే, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు నీకు జీతం ఇచ్చినటువంటి వ్యక్తిని చంపేస్తానంటే అది నీకు ఎక్కదా? ఇక నువ్వు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి అబ్బే నేరాలు తగ్గిపోయినాయి అని చెప్తావా? నేరాలు తగ్గలా. నీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు జనం, నీ దగ్గరికి రావడానికి బాధితులు భయపడతా ఉన్నారు. తిరిగి బాధితుల మీద కేసులు పెట్టే ప్రబుద్ధులు కదా మీరు. మీ దగ్గరికి రావడానికి ప్రజలు భయపడతా ఉన్నారు అంతే, నేరాలు ఎక్కడా తగ్గలా. అయ్యా, అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని, పిల్లోడిని కాల్చి చంపేస్తే నేరాలు తగ్గినాయా? పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే నేరాలు తగ్గినాయా? అరే నాయన, ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే నేరాలు తగ్గినాయా నీ దగ్గర? నీకన్నా సిగ్గుండదు చెప్పడానికి, వినటానికి మాకుంది, చెప్పడానికి నీకు ఉండొద్దు. ఇప్పుడు ఒకటి వరప్రసాద్, ఒక విషయం, నేను ఒక సాధారణ వ్యక్తిని కానిస్టేబుల్ని కానీ లేదంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారిని చూస్తేనే నాకు గౌరవంగా ఉంటా. వీళ్ళు ఉండబట్టే మనం చాలా ధైర్యంగా ఉంటున్నాం అని చెప్పేసి 2019 వరకు అనుకునేవాడిని. 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో గుర్తుపెట్టుకో, డిసెంబర్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటిస్తూ ఉంటే రాయి తీసుకుని ఎవరో కొట్టారు ఆయన్ని. ఆయన కాన్వాయ్ మీద దాడి జరిగింది, ఆయన మీద రాళ్ళు పడినాయి.
అబ్బా ఈడి తిత్తి తీస్తారా పోలీసులు ఇవాళ, అయిపోయింది ఈడెవడో కానీ, వాడికి మామూలుగా ఉండదని నేను అనుకుంటే సాయంత్రానికి ఈ పెద్ద మనిషి డీజీపీ సవాంగ్ వచ్చి హే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఎన్ని, 2021 అక్టోబర్ 19వ తారీఖు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగితే ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు అంటే ఏమనాలి దీన్ని? మీరు ఎందుకు ఇంకా నా కారు ధ్వంసం అయింది, నేను కంప్లైంట్ ఇచ్చాను, నా కారులో నగదు చోరీకి గురైంది, దీని మీద నేను పోలీసుల మీద నమ్మకం ఉంచి కంప్లైంట్ ఇచ్చాను, ఏమైనా చేయగలిగారా పోలీసులు? అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ కట్టగలిగారా? ఇంత దౌర్భాగ్యమా? నువ్వు కనీసం నువ్వు డీజీపీగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం మీద దాడి జరిగితే అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ కట్టలేకపోయావే. ఇక నాలాంటి సామాన్యులు ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ని చూసి ధైర్యంగా వీళ్ళు ఉండబట్టే మనం ఇలా ఉన్నాం అనుకునే సామాన్యులు మిమ్మల్ని చేతగాని కొంతమందిని, అందరినీ కాదు, చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే మీకైతే సిగ్గులేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేనైతే సిగ్గుపడతా ఉన్నా. ఆ తర్వాత మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీ మహిళా నాయకురాలను నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటే కొన్ని వందల వేల కంప్లైంట్లు ఇచ్చాం పోలీసులకి. ఒక్కసారన్నా మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడా డీజీ? ఒక్కసారన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి సోకాల్డ్ నేరాలు తగినాయి అని చెప్తున్నటువంటి డీజీ? ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిన్న ఒక బూట్లు నాకేవాడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ స్థాయికి దిగజారిపోయాడా డీజీపీ? ఆ స్థాయికి దిగజారిపోయి వాడికి అపాయింట్మెంట్ ఇచ్చి వాడు వచ్చే టైంకి ఈయన రెడీగా వచ్చున్నాడు ఆఫీస్కి. ఇక ఈయన వచ్చేసి నేరాలు తగ్గిపోయినాయి అని చెప్తా ఉన్నారు. వెళ్ళి అమర్నాథ్ గౌడ్ కుటుంబం ముందు చెప్పి ఈ మాట, దళితుడి పోశారు కదా నందిగామలో, కంచికిచెర్లలో, వాళ్ళ ఫ్యామిలీ ముందు చెప్పమని ఈ మాట. ఇంకెన్ని జరగల? ట్రాక్టర్ పెట్టుకుని ఈడ్చుకెళ్ళారు హనుమాయమ్మని. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేరాలు తగ్గినాయి అని చెప్పమను. మీ పోలీసులు సరిగ్గా రెక్కి నిర్వహిస్తే డీజీపీ ఆఫీసు మెయిన్ గేట్ ముందే హైవే మీద పక్కన కార్నర్లో గాంజామత్తులో తూగుతున్నటువంటి యువత ఉంటారు. ఇంకా నువ్వు నేరాలు తగ్గినాయి అని అంటే దేంతో నవ్వాలా? నీకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేకపోతా ఉన్నావు.